సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. ఈ రోజు మనం శ్రీ గణపతి దత్త ఉపాసకులు మురళీధర్ శర్మ గారితో ఉన్నాం. నమస్తే గురుగారు. మహాదేవ శ్రీమాత్రి నమః. గురుగారు, ముందుగా యాక్చువల్గా డబ్బుల గురించి మాట్లాడుకుంటే, అంటే డబ్బులు పెట్టుకునేది బీరువా. అసలు ఆ బీరువాని ఏ దిక్కును పెట్టాలి, ఏ దిక్కును పెడితే అదృష్టం వరిస్తుంది అంటారు? చాలా చక్కటి ప్రశ్న. ఎందుకంటే అందరూ కూడా అంటే ఇది గుప్తంగా అద్భుతమైనటువంటి ఒక విషయం మనం చెప్పేటువంటి పరిస్థితి ఉంది, కానీ అది ఈ టీవీ ముఖంగా చెప్పడం జరగదు. కానీ అందరికీ తెలిసినటువంటిది ఏమిటి అంటే తూర్పు ముఖంగా కానీ లేదా ఉత్తర ముఖంగా కానీ పెట్టుకోవడం జరుగుతుంది. ఇందులో ఏది అద్భుతమైనటువంటిది అంటే ఉత్తర ముఖమే అని చెప్పాలి. కుబేర స్థానం ఉత్తర ముఖము. అయితే ఇందులో కొన్ని వస్తువులు పెట్టాలి. బీరువాలో గోమతి చక్రాల లేదు అనుకుంటే ఇంకా ఇలా కొన్ని ఉంటాయి. ఇవి గురుముఖంగా మనం తీసుకొని ఈ యొక్క డబ్బు పెట్టేటువంటి ప్రదేశంలో పెట్టినట్టయితే ధనము ఒక ప్రవాహంలా వస్తుంది ఇంట్లోకి. ధన ప్రవాహం అనేటువంటిది ఆగదు ఖచ్చితంగా కూడా. కనుక మాకు ఉత్తరముఖము వీలు లేదు అనేటువంటి వారు తూర్పు ముఖంగా పెట్టుకున్న పిమ్మట మీరు హాల్లో కానీ లేదా ఎక్కడైనా మామూలు ప్లాస్టిక్ బీరువాను కానీ లేదా కప్బోర్డ్స్ కానీ ఏదైనా కూడా ఒకటి చేయించుకొని మీ హాల్లో కానీ లేదా ఇంకెక్కడైనా మీ హాల్లో ఉత్తరముఖంగా ఒకటి పెట్టుకోండి. విన్నారా? కేవలము కూడా తూర్పు ముఖంగా ఉత్తరముఖంగా అనేటువంటి సందర్భంలో ముఖ్యంగా కూడా ఉత్తరము అనేటువంటిదే చెప్పడం జరుగుతున్నది. ఈ ఉత్తరముఖంగా పెట్టుకున్నటువంటి బీరువాకు చక్కగా కూడా లక్ష్మీదేవి విగ్రహం కానీ ఒక 2 ఏనుగు బొమ్మలు 2 ఏనుగు బొమ్మలు అభిషేకం చేస్తున్నటువంటి విధంగా ఉండేటువంటివి బీరువాకు ఇటొకటి ఉండేటువంటి విధంగా ప్లాన్ చేసుకోండి. ఒక స్టిక్కర్ కానీ లేదా కుదిరితే ఆ విధమైనటువంటి ఒక దాన్ని ఏమంటే డిజైన్ ఉండేటువంటి బీరువానే తయారు చేయించుకోవడం కానీ. ఎందుకంటే ఇవాళ రేపు చేస్తూ ఉన్నారు బీరువాలు, మనకు నచ్చినటువంటి విధంగా చేస్తూ ఉన్నారు. అసలు ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం ఉంటుంది. ఆ విధంగా 2 ఏనుగు బొమ్మలు కూడా ఏనుగు మనకు అభిషేకం చేస్తున్నటువంటి విధంగా ఉన్నటువంటివి మనకు ఈ యొక్క బీరువాకు డోర్కు ఇటొకటి ఉంటే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది ఈ విధంగా. ఇక మరికొన్ని వారికి లక్ష్మీ స్థానానికి సంబంధించినటువంటివి కావాలనుకున్న వారి జాతకరీత్యా 2వ స్థానంలో ఏముంది, ఇట్లా ఏదైతే కావాలనుకుంటారో దానికి సంబంధించి మనం ముందుకు వెళ్తే బాగుంటుంది. ఓకే. అలాగే అంటే వివాహం గురించి మాట్లాడుకుంటే కొంతమందికి వివాహం లేట్ అవుతూ ఉంటుంది, అంటే పెళ్ళి లేట్ అవుతుంటుంది. కారణం ఏంటంటారు అసలు? ముఖ్యంగా వివాహము ఆలస్యము అయ్యేటువంటి సందర్భము చూసుకున్నట్టయితే వారి బర్త్ చార్టులో సప్తమాత్ కానీ అష్టమాత్ కానీ నడవకపోవడం, అంటే రన్ కావాలి. ఇప్పుడు ఉదయం 10 గంటలకు మనం ఒక దగ్గరికి వెళ్ళేటువంటి ప్రదేశానికి వెళ్ళాలి అనుకున్నాం, 10 గంటలకు ఒక బస్సు వచ్చేటువంటి పరిస్థితి ఉంది. లేదు మనకు ప్రయాణమే ఒక ప్రదేశానికి వెళ్ళేటువంటి సందర్భంలో రైలు ప్రయాణమే పలానా సమయంకు రైలు వచ్చేది ఉంది. పలానా సమయం అంటే ఒక 10ంటికి అనుకుందాం, లేదా అర్ధరాత్రి 12:30కు అనుకుందాం. మరి మనము ఒకరోజు ముందే వెళ్ళి అక్కడ ఉంటామా? లేదు. ఏదైతే సమయం ఉందో అంటే అందుబాటులో ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో
ఒక 1-2 అవర్స్ ముందు అక్కడికి వెళ్తే సరిపోతుంది కదా. అవును, అంతే కదా. కనుక మరి మన జాతక చక్రంలో వివాహానికి సంబంధించినటువంటి బలం నడుస్తూ ఉందా, సప్తమాత కానీ అష్టమాత కానీ నడుస్తూ ఉందా లేదా? ఓకే, సప్తమాత అష్టమాత ఆ యొక్క యాక్టివేషన్లో ఉన్నవి అంటే నడుస్తూ ఉన్నవి. ఇప్పుడు సిమ్ కార్డు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత సిమ్ కార్డు వేస్తేనే మనకు యాక్టివేషన్ అవుతుంది. సిమ్ కార్డు వేసిన తర్వాతనే రిజిస్ట్రేషన్ అవుతుంది, యాక్టివేషన్ అనేటువంటిది అవుతుంది, మనం మాట్లాడగలుగుతాం. అలాగే సప్తమం కానీ అష్టమం కానీ యాక్టివేషన్ కావాలంటే రన్ కావాలి. అయితే వివాహాలు వస్తాయి, లేదా వివాహాలకు సంబంధించినటువంటి ఏదైనా శుభ సూచికలు మనకు వస్తాయి. కొంతమంది అంటారు కదా వివాహ గడియలు ఇంకా రాలేదు అని. అదే నేను అనేది, అది అంటే అట్లా కూడా అనుకోవద్దు. వివాహ గడియలు రాలేదు అని అనుకున్నా కూడా ఇబ్బందే. అసలు ఏందమ్మా మనం చూసుకోవాలి కదమ్మ. ఇప్పుడు సప్తమాత అష్టమాత శనిశ్చరుడు ఉన్నాడు, వివాహం ఆలస్యం అవుతుంది, రావు. ఎన్ని చూసినా రావు. ఒకవేళ చూసినటువంటి సంబంధాలు ఇంటిలో తండ్రి లేకుండా ఉండేటువంటి సంబంధాలు వస్తాయి, అంటే మామయ్య లేకుండా ఉండేటువంటి సంబంధాలు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? అదే చెప్తున్నా. ఒకవేళ కుజుడే ఉన్నాడు అనుకోండి, కుజదోషం కింద పడుతుంది, లేటే అవుతుంది. కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకోవాలి. కుజునికి సంబంధించినటువంటి పరిహారాలు ఏమిటి? కందులు దానమా, లేదు అనుకుంటే కందులకు కందిపప్పు దానం చేయాలా, కందులను నానబెట్టి ఆవుకు పెట్టాలా, లేదా ఈ యొక్క కందులను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలా, లేదా కుజునికి సంబంధించినటువంటి జపం చేసుకోవాలా, లేదా కుజునికి సంబంధించినటువంటి తర్పణాలు విడిచిపెట్టాలా, లేదా కుజునికి సంబంధించినటువంటి హోమం చేయాలా, లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అధిపతి మరి తనకు సంబంధించింది ఏమైనా చేయాలి. ఈ కుజుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడు, ఇవన్నీ కూడా చూసి మీకు మంచి విషయాన్ని చెప్పేటువంటి విధంగా ఉండేటువంటి వారి వద్దకు వెళితే మీకు ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అందరూ బ్రాహ్మణులే, అందరూ పంచాంగం చెప్పేటువంటి వారే, కానీ ఆస్ట్రాలజర్ అనేటువంటిది అబ్రాడ్, అంటే ముందుకు ఇంకా గొప్పతనం అన్నట్టుది. మీరు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని మీకు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏం జరగబోయింది అనేటువంటిది కళ్ళకు కట్టినట్టుగా చెప్పవచ్చు నా అమ్మవారి అనుగ్రహంతో. మొన్న ఒక కాలరు కాల్ చేశాడు. అతను జనరల్గా దుబాయ్ నుండి కాల్ చేశాడు. అంటే ఒక యాప్ ద్వారా కాల్ వచ్చింది అంతే. జస్ట్ అతను కాల్ చేశాడు, కాల్ మాట్లాడాను. తను ఫస్ట్ క్వశ్చన్ ఏం చేశాడంటే, గురువుగారు నా పాస్ట్ చెప్పండి అన్నాడు. అంటే ఏమిటి? ఆయన పాస్ట్ కావాలా, ఆయన జరిగినటువంటి విషయాన్ని చెప్పని అన్నాడు. ఇప్పుడు ఇక్కడ వేరే ఎవరైనా ఉంటే ఎట్లా చెప్తారు? అంత దమ్ము ధైర్యం ఎవరికి ఉండదు, ఎవ్వరు చెప్పరు, 100% ఎవరు చెప్పరు. ఇది జరిగింది అని ఎట్లా చెప్తాం మనం? మనం ఎట్లా నిర్ధారణ చేసి చెప్తాం చెప్పండి? నేను 2006 నుండి 2003 నుండి 2008 దాకా నీకు ఇది జరిగింది అని అక్కడి నుండి చెప్పుకుంటూ 2022 దాకా వచ్చా. ఇక ఇప్పుడు మీకు ఒక అమ్మాయితోని అదేమిటి బ్రేకప్ అయ్యింది, మీరు ఒక అమ్మాయిని లవ్ చేసి ఉన్నారు ఈ ఇయర్ నుండి ఈ ఇయర్ దాకా. అటు పిమ్మట మీకు సంబంధించి కులాంతర వివాహం కూడా ఉండే కనుక పెద్దలు ఒప్పుకోలేదు. ఇది ప్రతి ఈ టైంలో మీ నాన్నగారికి హార్ట్ ఆపరేషన్ అయింది, ఈ సమయంలో మీరు హౌస్ చేంజ్ చేసి ఉన్నారు, ఈ సమయంలో మీకు సర్జరీ అయ్యింది, ఇవన్నీ కూడా చెప్పున్నా. చెప్పినటువంటి విషయానికి అతను షాక్ అయిపోయాడు. ఇవన్నిటితో పాటుగా ఇప్పుడు నా ప్రశ్నే నిజమైతే మీరు అబ్రాడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి, లేదా మీరు అబ్రాడ్లోనన్నా ఉండాలి. అవును గురువు గారు, నేను దుబాయ్లో ఉన్నా అన్నాడు ఆయన. ఇవన్నీ ఎలా చెప్పారంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా. అంతే కదా, డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని ఆధారంగా తీసుకొని 100కు 100% ఇప్పటి వరకు ఎవరు చెప్పనిది, ఇప్పటి వరకు ఎవరు చెప్పరు కూడా. అందరూ ఉన్నారు, అందరూ గొప్ప వాళ్ళే. అంటే మామూలు విషయం కాదు.
అందరూ గొప్ప వాళ్ళే తల్లి. నేను వీళ్ళు గొప్ప, నేను ఒక్కనే గొప్ప అని చెప్పట్లేదు. అవును. ప్రపంచం మీద కొన్ని కోట్ల జనాలు ఉన్నారు, అందరూ గొప్పవారు. ఎవరి విద్య వారిది. అంతే. ఇప్పుడు అందరూ డాక్టర్సే, కానీ ఒకరి హస్తవాసి ఒకరిది ఉంటుంది. అంతే. కనుక అందరికీ కనెక్ట్ కారు. నేను ఒక్కనే లేను ప్రపంచం మీద, అందరూ బ్రతకాలి, అందరికీ కడుపు ఉంది అవును. కదా. కనుక ఎవరి విద్య వారిది. ఇక్కడ మీకు ఏ విషయం కావాలనుకున్నా 100% అక్యురెన్సీగా సమాధానం వస్తుంది. అంతే, అమ్మవారు అట్లా చెప్తుంది. అది ఒక చార్ట్ చెక్ చేయడానికి నాకు సుమారు ఒక 15 నిమిషాల నుంచి 40 నిమిషాల సమయం పడుతుంది. ఇంత సమయం తీసుకుంటాను నేను. ఏదో రాగానే చూసి చెప్పడం ఉండదు, అదే ఇంత సమయం తీసుకొని చెప్పడం ఉంటుంది. అట్లా కనుక వివాహం ఆలస్యం అవుతుంది అంటే మరి ఏ గ్రహాలు, ఏది దోషాలు, పితృదోషాలు ఉన్నాయా, అవి ఏ విధంగా ఏర్పడుతుంది. ఇప్పుడు అందరూ కూడా చెప్తూ ఉన్నారు పితృదోషాలు అని చెప్పి. దాని అసలు ఎందుకు ఏర్పడతాయి అవి, దాని వలన కలిగేటువంటి మంచి ఏమిటి, చెడు ఏమిటి అని కూడా చెప్పాలి కదా. జాతకంలో ఉంటవి. సూర్యుడింట్లో శని కానీ, శని పరస్పరం సూర్యుడిని చూసినా, లేదా సూర్యుడింట్లో శని చెరడం, ఇట్లా ఏమున్నా కూడా చంద్రుడున్న కొన్ని స్థానాలలో పితృదోషం ఏర్పడుతుంది. నిజమే. దాని వలన వీరికి కలిగేటువంటి పని ఏమిటి? పెళ్ళి ఆలస్యం చేస్తారా, సంతానం ఆలస్యం చేస్తారా, వారికి వేరే పని ఏమి లేదా? అట్లా ఉండదు. కనుక కేవలం కొన్ని విషయాలను ఆధారంగా తీసుకొని మాత్రమే ఉంటుంది. అందుకు ఏది ఉన్నా కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం లేకున్నా కూడా అందరూ ఇంతకుముందు కూడా చెప్పి ఉన్నాం మనం, పిల్లలది ఉన్నా లేదా ఎవ్వరిది ఉన్నా కూడా అందులో నుండి మిగిలిన వాళ్ళది కూడా చూడవచ్చు. విన్నారా? ఎవ్వరు చెప్పరే విధంగా. అండ్ త్వరలో ఇక్కడనే మనం లైవ్ జాతకం చెప్పుదాం ఎవరికైనా కూడా. ఎవరైనా కూడా లైవ్ జాతకం కావాలనుకున్న వారు కింద మీ యొక్క మొబైల్ నెంబర్ కామెంట్లో ఇవ్వండి. కింద మొబైల్ నెంబరు కింద కామెంట్లో ఇస్తే మేము మీకు కాల్ చేస్తాం ఖచ్చితంగా కూడా. విన్నారా? 100% కూడా ఇట్లా వివాహాలు ఆలస్యం అవ్వడం జరుగుతుంది. గురువుగారు, కొంతమంది ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకుంటే మంచిది అంటారు. అసలు అది మంచిదే అంటారా? దాని గురించి చెప్పండి. తప్పకుండా. తాబేలు విగ్రహం ఇంట్లో పెట్టుకోవడం వలన అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటుంది. తాబేలు విగ్రహం కానీ, తాబేలు ఉంగరం కానీ పెట్టుకోవడం మనం ఈ మధ్యకాలంలో అందరూ కూడా చూస్తూనే ఉన్నాం. మరి ఎందుకు ఈ విధంగా తాబేలు సంబంధించినటువంటి టాపిక్ ఎందుకు వచ్చింది అసలు అంటే, మనకు కుందేలును తాబేలుకు సంబంధించినటువంటి కథ అందరికీ తెలుసు. చిన్నతనంలో అందరూ కూడా చదువుకొని ఉన్నాం. కనుక ఏ విధంగానైతే ఈ యొక్క కుందేలు గబగబా వెళుతూ తాబేలు మెల్లగా వస్తుందిలే, నేను ఒక గంట నిద్రపోతాను అది వచ్చేసరికి అనేటువంటి సందర్భంలో కుందేలు నిద్రపోగా అటే నిద్రపోతుంది. ఈ యొక్క తాబేలు నిమ్మలంగా నడుచుకుంటూ తన గమ్యాన్ని చేరుకుంటుంది. అదేవిధంగా డబ్బు ఖర్చు అనేటువంటిది మన ఇంటి నుండి నెమ్మదిగా ఖర్చు అవుతుంది. తొందరగా ఖర్చు అయ్యేటువంటి సిచ్యువేషన్స్ కానీ, డబ్బు నిలకడ ఉండటం లేదు అనేటువంటి వారు కానీ, హాస్పిటలైజర్ డబ్బు ఖర్చు అవుతుంది అనేటువంటి వారు కానీ, మాకు ఈరోజు జీతం వచ్చింది 2-3 రోజుల కంటే ఎక్కువ ఉండటం లేదు అనేటువంటి వారు కానీ, కొంతమంది డబ్బులు హుందాతనం కోసం ఖర్చు పెడతారు, దుబారా ఖర్చు పెడుతూ ఉంటారు. వీడి ఇళ్ళల్లో ఈ యొక్క తాబేలు విగ్రహాన్ని పెట్టుకున్నట్టయితే గొప్ప ఫలితం ఉంటుంది. తాబేలు నెమ్మదిగా నడుస్తుంది కనుక డబ్బులు కూడా నెమ్మదిగా మన ఇంట్లో నుండి బయటికి వెళతాయి. ఖర్చు అధికంగా కాదు. ఇంకొక విషయము, మరిది ఎక్కడ పెట్టుకోవాలి, ఏ దిక్కున పెట్టుకోవాలి అనేటువంటిది చాలా మస్ట్. ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోరాదు. విన్నారా? ఈశాన్య మూలలో తూర్పు ముఖంగా, ఈశాన్య మూలలో తూర్పు అంటే ఈశాన్య మూలలో తూర్పు మూల, ఈశాన్య మూలను మనకు తూర్పు మూలలో భాగంగా ఉత్తరం దిక్కున దాని యొక్క ముఖం ఉండాలి. ఉన్నారా? మరి ఈశాన్య మూలం మాకు ఇబ్బందిగా ఉంది గురువుగారు అనుకుంటే, ఈశాన్య మూలకు ఆపోజిట్ ఉండేటువంటి మూలలో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా మళ్ళీ అదే విధంగా ఉత్తరం దిక్కుగా ముఖం ఉండేటువంటి విధంగా ఆ యొక్క తాబేలు విగ్రహాన్ని పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు
ఈశాన్యంకి ఆపోజిట్ అంటే మనకు వాయువ్యం వస్తుంది ఇటు, విన్నారా? వాయువ్యం మూలన చక్కగా కూడా తూర్పు ముఖం మన వాయువ్యం దిక్కున ఉత్తర ముఖంగా పెట్టుకోండి. అందులో కాస్త వాటర్ పోయండి ఒక ప్లేట్లో, అందులో యొక్క తాబేలు విగ్రహాన్ని పెట్టుకోండి. ప్రతిరోజు కూడా శుభ్రం చేయండి. ప్రతిరోజు కూడా అందులో ఉన్నటువంటి నీళ్లను తీసి ఒక బాటిల్లో పోయండి. ఆ యొక్క నీళ్లను సేకరించినటువంటి నీటిని ఏదైనా పారే నీటిలో పారవేయండి, లేదా మీ యొక్క చెట్టు మొదల్లో వేయండి, లేదా ఏదైతే మీరు నిల్వ చేస్తూ ఉన్నారో అంటే పైన వాటర్ ట్యాంక్ కూడా ఉంటుంది, అందులో కూడా పోసుకోవచ్చును, మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ నిజమైనటువంటి తాబేలను ఇంట్లో పెట్టుకున్నా కూడా మంచి ఫలితమే ఉంటుంది. కానీ అది తినకున్నా లేదు ఇంకా ఏదైనా దానికి ఏమైనా ఇబ్బందులు ఏర్పడినా కూడా మనకు తెలియదు కనుక దాని మూలకంగా కొన్ని దోషాలు అనేటువంటివి మనకు ఏర్పడతాయి కనుక విగ్రహాన్నే పెట్టుకునేటువంటి ఏర్పాటు చేయండి. నిజమైనటువంటి తాబేలను పెట్టుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎంతో కొంత దోషం అయితే మోయాల్సి వస్తుంది కనుక తాబేలు విగ్రహం వలన ఇంతటి ఫలితాలను ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉంది. ప్లస్ మైనస్, నిజమైంది పెట్టుకుంటే మైనస్ అవుతుంది, ఒకవేళ విగ్రహం అయితే ప్లస్ అవుతుంది. విన్నారా? ఓకే గురుగారు, చాలా చక్కగా మా సందేహాలన్నీ కూడా చాలా వివరంగా చెప్పారు. ధన్యవాదములు. మహాదేవ శ్రీమాత్ర. ఓకే వ్యూయర్స్, మీకు కూడా ఏమైనా సందేహాలు సమస్యలు ఉంటే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లకు కాల్ చేసి గురువు గారిని సంప్రదించవచ్చు. ఇది ఈనాటి కార్యక్రమం. మళ్ళీ మరో కార్యక్రమంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్తే.